మంత్రి పదవులపై నోరు తెరుస్తున్న కాంగ్రెస్ నేతలు. రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై కొనసాగుతున్న మాటల యుద్ధం. బండి సంజయ్ బుజ్జగింపులతో రాజాసింగ్లో అసంతృప్తి తొలగిందా? ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం, విజయవాడ నుంచి రాజ్ కుమార్, తిరుపతి నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. ముందుగా అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతలు నోరు తెరుస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మనసులో మాట బయట పెట్టేశారు. జానారెడ్డి లేఖపై రాజగోపాల్ సీరియస్ అయ్యారు. ధర్మరాజు పాత్ర పోషిస్తారనుకుంటే ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని జానారెడ్డిపై మండిపడ్డారు. ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. రాజగోపాల్కి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు పలికారు. మంత్రి పదవిపై అటు మనసులో మాటను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా బయటపెట్టారు. పార్టీలు మారి వచ్చిన నేతలు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారని ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. పరోక్షంగా వివేక్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? ఈ త్వరలోని మంత్రులు ప్రకటించబోతామంటున్నారు. అసలు ఇప్పుడు ప్రకటిస్తారు? ఈ లోపు చాలా ఇష్యూస్ అయ్యేలా ఉన్నాయి. ఏం చెప్తున్నారు పెద్దలు? మంత్రి పదవులపై మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే తమ మనసులోని అభిప్రాయాలను ఒక్కొక్కరిగా ఏదైతే బయట పెడుతున్నారో, ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉంటుందనుకున్న నేపథ్యంలో ఏదైతే క్యాబినెట్ విస్తరణ వాయిదా పడింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఏదైతే ఆశించారో, ఇదే నేపథ్యంలో అనేకసార్లు చెప్పుకుంటూ వచ్చారు. తనకు కావాల్సినటువంటి శాఖల విషయంలో కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, అలాగే అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన చేసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదే తరుణంలో నిన్న మాట్లాడుతూ కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి ఏదైతే ఒక లేఖ రాశారో, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే గత ప్రభుత్వంలో కావచ్చు, ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చాలా పెద్దగా విస్తీర్ణం చాలా పెద్దది. సో ఖచ్చితంగా అక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పి జానారెడ్డి లేఖ రాశారు. అయితే ఈ జానారెడ్డి లేఖ రాసిన వెనుక ఖచ్చితంగా ఏదైతే రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికే రాశారని ఒక వార్తలు అయితే కూసాయి. అలాగే రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కావచ్చు జోరుగా చర్చ కూడా కొనసాగింది. సో ఇదే నేపథ్యంలో నిన్న రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా హాట్ కామెంట్స్గానే మారాయి. ఏదైతే జానారెడ్డి ధర్మరాజులా ఉంటాడనుకుంటే ధృతరాష్ట్రుడిలా ఉన్నారు, ఎందుకంటే తనకు మంత్రి పదవి రాకుండా లేఖ రాశారు. ఇది ఎక్కడ న్యాయం? నేను ఒక 10 మందికి సహాయం చేసేవాడిని, 1000 మందికి ఉపయోగపడేవాడిని. సో నాలాంటి వాడికి మంత్రి పదవి ఇస్తే మేలే జరుగుతుంది తప్ప ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఇలా అనేక కోణాల్లో రాజగోపాల్ రెడ్డి ఏదైతే తన మనసులో మాటనైతే నేను చెప్పేశాను అని చెప్పి కూడా ఏదైతే నేను స్టేజ్ పైన వ్యాఖ్యానించారు. సో ఈ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో, గాంధీ భవన్ వర్గాల్లో కూడా జోరుగా చర్చ అయితే కొనసాగిందని మనం చెప్పుకోవాలి. సో ఇక మరో అంశానికి వస్తే ప్రేమ్ సాగర్, అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా తనకు ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సో పార్టీలోనే కొనసాగుతున్నారు. సో బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్ర సమయంలో కూడా ప్రేమ్ సాగర్ రావు చాలా ఏదైతే బట్టి వెనుకనే ఉండి నడిపించారు. సో ఈ సమయంలో కూడా లేనటువంటి నేతలు అంటే పరోక్షంగా మాట్లాడినా అది గడ్డం వివేక్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబం గురించి, అటు అన్నదమ్ములకి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అలాగే కొడుకుకు ఏదైతే పెద్దపల్లి ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురికి ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చారు. సో 4వ పదవి అంటే మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఆదిలాబాద్ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందని కూడా చెప్పుకుంటూ ఏదైతే ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్క ముందు స్టేజ్ ముందరనే ఏదైతే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో పార్టీ కోసం కష్టపడింది నేను, పార్టీకి వెన్నుదండగా ఉన్నది, పార్టీ కష్ట సమయాల్లో ఉన్నది నేను, ఉమ్మడి ఆదిలాబాద్లో పార్టీ వీక్గా ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం కష్టపడింది నేను. సో తనకే మంత్రి పదవి రావాలని చెప్పి కూడా ఏదైతే ఇండైరెక్ట్గా ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా హాట్గానే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి మనం చూస్తున్నాం కదా, కొద్ది రోజుల నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా పర్లేదు అనే ఒక స్టాండ్తో వారు ఇప్పటికీ అనేక సార్లు పీసీసీ కావచ్చు అలాగే హైకమాండ్కి లేఖలు రాశారు. అలాగే వాళ్ళు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే సామాజిక సమీకరణ నేపథ్యంలో కనుక రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రానట్టయితే తను ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరికి అవకాశం ఇచ్చినా ఆ అభ్యర్థిని నేనే స్వయంగా గెలిపించుకుంటాను. కానీ ఇటు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కూడా చాలా కీలకం, ఎందుకంటే హైదరాబాద్లో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి, విస్తీర్ణం కూడా చాలా పెద్దది. సో గతంలో 4-5 మంత్రులు కూడా ఉండేవారు, బీఆర్ఎస్ హయాంలో కూడా 3 నుంచి 4 మంత్రులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ పరిధిలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు గెలవలేదు, కానీ రంగారెడ్డి పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎవరికి ఇచ్చినా పర్లేదనే ఒక అంశాన్ని కూడా
ఏదైతే మల్రెడ్డి రంగారెడ్డి అనేక సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పూలమాల వేసి విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రాహీంపట్నంకి వెళ్లారు. సో ఈ తరుణంలో ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి ఇవ్వాలి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డికి కూడా ఇస్తే బాగుంటుంది. సో దీనికి సంబంధించి నేను ఏ మేరకు కృషి చేయగలుగుతానో ఆ మేరకు కృషి చేశాను, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఏదైతే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట. సో కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో మనం అనే ప్రశ్నకు కూడా ఏదైతే దాటి వేశారు, ఎందుకంటే అటు ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారు, సీనియర్ నాయకుడిపై రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా అంటే దీన్ని నేను సమర్థించలేను, ఖండించలేను. ఈ వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఇక మరోవైపు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేల అందరి పాత్ర నా గెలుపులో ఉంది. ఇన్ఛార్జ్గా రాజగోపాల్ రెడ్డి వివరించిన మాట వాస్తవమే. సో ఈ నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా పర్లేదు. సో ఖచ్చితంగా నా ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు, కోరిక మేరకు నేను ఖచ్చితంగా అందరూ నా గెలుపుకు సహకరించారు కాబట్టి నేను ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంటుంది అని చెప్పి కూడా ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఏదైతే మంత్రి పదవి విస్తరణ ఉంటుంది అనుకునే నేపథ్యంలో వాయిదా పడింది. అది కేవలం జానారెడ్డి లేఖ వల్లనే వాయిదా పడింది అనే ఒక చర్చ అయితే తీవ్ర స్థాయిలోనే ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగిన నేపథ్యంలో నిన్న రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక దుమారానేలపై దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, పార్టీ కావచ్చు ఎలా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పీసీసీ అడిగిన ప్రశ్న కూడా పీసీసీ మాట్లాడుతూ కూడా అది తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. సో ఓవరాల్గా మంత్రి పదవి విస్తరణకు సంబంధించి ఆయా జిల్లాలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ అభిప్రాయాల్ని ఏదైతే నేరుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రేమ్సాగర్ రావు కావచ్చు, అలాగే ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు. సో ఇంకా ఆశించేవారు ఉన్నారు, వారందరూ కూడా తమకే వస్తుందని ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కొలిక్కి వస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చగా మారింది. మరి ఈ వ్యాఖ్యలు ఎవరైతే నేరుగా అంటే కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్వేచ్ఛకు సంబంధించి నేరుగానే స్వేచ్ఛగా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేతలు కూడా చెప్తున్నారు. మరి పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరికి ఇస్తుంది, ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరికి ఇచ్చినా పర్లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలకు అవకాశం ఇస్తుందా, అటు ఒకే జిల్లాకు సంబంధించి ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఇస్తుందా, లేదంటే అక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తుందా, లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా చూసినట్టయితే ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులకు పార్టీ టికెట్ ఇచ్చింది. మరి ఆ ముగ్గురులో ఒకరు ఇప్పటికే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు. సో వారిలో ఒకరికి ఇస్తుందా, లేదంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ప్రేమ్సాగర్ రావుకి ఇస్తుందా? సో ఈ ఆశావాహుల్లో అందరూ కూడా ఏదైతే ఆసక్తిమైన చర్చ నెలకొంది. మరి మంత్రివర్గ విస్తరణ జరిగే వరకు ఎవరికి పదవులు వరిస్తాయనేది మాత్రం చెప్పడం కష్టమే. సతీష్.